ఎన్నిసార్లు కొట్టినా చావని పాము పాకిస్తాన్ అంటే భారత్ మీద ద్వేషంతో రగిలిపోయే పాక్ చేసే దరిద్రపు పనులు అన్నీ ఇన్ని కావు. ప్రతిసారి ఏదో కుట్రకు ప్లాన్ చేయడం, చెంపలు వాయించుకుని వెళ్ళిపోవడం. ఎన్ని దెబ్బలు పడినా సిగ్గులేని పాక్ వంకర బుద్ధి మాత్రం మారడం లేదు. కుక్కతోక బుద్ధి చూపిస్తూనే ఉంది. ఇప్పుడు మళ్ళీ అలాంటిదే మొదలుపెట్టింది. ఆపరేషన్ సింధూర్లో భారత్ కూల్చేసిన ఉగ్రస్థావరాలను రియాక్టివేట్ చేసే పనిలో పడింది పాక్. ఇంతకీ పాక్ ఏం చేస్తోంది? ఎలాంటి కుట్రకు మళ్లీ స్కెచ్ వేస్తోంది? వంకర బుద్ధి మార్చుకొని పాకిస్తాన్ ఉగ్ర స్థావరాలను రియాక్టివేట్ చేసే ప్లాన్. భారత్ కూల్చేసిన స్థావరాలకు రిపేర్. పీఓకేలో భారీ కుట్రలు చేస్తున్న పాక్. పీఓకేలోని అడవుల్లో పాక్ ఏం చేస్తోంది? ఉగ్రవాదులకు పాలు పోసి పెంచే పాక్ తన బుద్ధి ఎప్పటికీ మార్చుకునే పరిస్థితి కనిపించడం లేదు. ఆర్థిక వ్యవస్థ ఆగమైనా, జనాలు ఆకలితో అలమటిస్తున్నా, ప్రభుత్వం దాదాపు అడుక్కునే స్థితిలో ఉన్నా వాళ్లకు ఉగ్రవాదమే ముఖ్యమని మరోసారి ప్రూవ్ అయింది. ఆపరేషన్ సింధూర్లో భాగంగా భారత్ ధ్వంసం చేసిన ఉగ్రవాద స్థావరాలను రీయాక్టివేట్ చేసే ప్లాన్ చేస్తూ పాక్ మరోసారి తన సిగ్గులేనితనాన్ని ప్రపంచం ముందు పెట్టింది. బాలాకోట్ దాడులతో పాటు భారత సైన్యం జరిపిన సర్జికల్ స్ట్రైక్స్ తో ధ్వంసమైన ఉగ్ర స్థావరాలకు మళ్లీ జీవం పోసేందుకు పాకిస్తాన్ ప్రభుత్వం, ఐఎస్ఐ సిద్ధం అయ్యాయి. ఉగ్రవాద సంస్థలకు భారీ ఎత్తున నిధులు కేటాయిస్తూ సరికొత్త శిబిరాల నిర్మాణానికి రెడీ అయ్యాయి. పాత స్థావరాలు భారత్ రాడార్ కంట్లో పడడంతో ఈసారి ఎవరూ ఊహించని ప్రదేశాల్లో పకడ్బందీగా తమ కార్యకలాపాలు సాగించాలనే దరిద్రపు ఆలోచనతో సిగ్గులేని పనులకు సిద్ధమైంది పాకిస్తాన్. దీనికి సంబంధించి ఇంటెలిజెన్స్ వర్గాలు కీలక హెచ్చరికలు చేయడంతో హాట్ టాపిక్ గా మారింది. పహల్గామ్ ఘటన తర్వాత మే 7న భారత సైన్యం ఆపరేషన్ సింధూర్ చేపట్టింది. పాక్ ఆక్రమిత కశ్మీర్ భూభాగంలోని 9 ఉగ్ర శిబిరాలపై ఖచ్చితమైన దాడులు చేసింది. జైషే మహ్మద్, లష్కరే తోయిబా, హిజ్బుల్ ముజాహిద్దీన్ లాంటి ఉగ్రవాద సంస్థలకు సంబంధించిన స్థావరాలు లక్ష్యంగా ఈ దాడులు సాగాయి. బహ్వల్పూర్లోని జైషే ప్రధాన కార్యాలయం ముఖ్యమైన టార్గెట్. ఇది ఉగ్రవాద కార్యకలాపాలకు కేంద్రంగా ఉంది. వీటిని తిరిగి నిర్మించేందుకు ఐఎస్ఐతో కలిసి పాక్ ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు చెబుతున్నాయి. ఐఎస్ఐ, పాక్ ఆర్మీ ఆధ్వర్యంలో పీఓకే అడవుల్లో ఈ నిర్మాణాలు జరుగుతున్నాయని నిఘా వర్గాలు బయటపెట్టాయి. బహ్వల్పూర్లో ఉగ్రవాద సంస్థల సమావేశం నిర్వహించి శిబిరాల పునర్నిర్మాణం, నిధుల సమీకరణపై చర్చించినట్లు కూడా తెలుస్తోంది. ఈ భేటీ తర్వాత బహవల్పూర్ అమరవీరులు అంటూ పోస్టర్లు, మాస్క్ ధరించిన గన్మెన్లు పాల్గొన్న వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఎల్ఓసి సమీపంలోని దట్టమైన అడవుల్లో చిన్న, అత్యాధునిక ఉగ్ర శిబిరాలను నిర్మిస్తున్నట్లు సమాచారం. లూని, కుట్వాల్, తైపు పోస్ట్, జమీలా పోస్ట్, ఉమ్రాన్వాలి, చప్రార్, ఫార్వర్డ్, కహుతా, చోటాచక్, జంగ్లోరా లాంటి ప్రాంతాల్లో ఈ శిబిరాలు నిర్మిస్తున్నారని నిఘా వర్గాలు చెప్తున్నాయి. వీటితో పాటు కెల్, షార్ది, దుగ్నియాల్, అత్ముఖం, జురా, లిపా వ్యాలీ, పచ్చివన్ చమన్, తన్పని, నైని, జామ్కోట్, చకోటి, నికైల్, ఫార్వర్డ్ కహుతా లాంటి 13 లాంచ్ ప్యాడ్లను పాక్ తిరిగి అభివృద్ధి చేస్తోంది. ఆపరేషన్ సింధూరులో ధ్వంసమైన అంతర్జాతీయ సరిహద్దు దగ్గర 4 లాంచ్ ప్యాడ్లను కూడా తిరిగి యాక్టివేట్ చేస్తున్నారు. పీఓకే అడవుల్లో చిన్న చిన్న ఉగ్ర శిబిరాలను ఆధునిక డ్రోన్లు, ఉపగ్రహాల నుంచి కనిపించకుండా నిర్మిస్తున్నారు. ప్రతి శిబిరంలో 200 మంది కంటే తక్కువ మిలిటెంట్లను మాత్రమే ఉంచేలా ఐఎస్ఐ ఆదేశించినట్లు ఇంటెలిజెన్స్ నివేదికలు చెబుతున్నాయి. జనాలను గాలికి వదిలేసి ఉగ్రవాదాన్ని పెంచి పోషించడంలో పాక్ ముందుంటుందని మరోసారి ప్రూవ్ అయింది.
వరల్డ్ బ్యాంక్, ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్ అందిస్తున్న అంతర్జాతీయ అభివృద్ధి రుణాలలో కొంత భాగం పీఓకేలో ఉగ్ర శిబిరాల పునర్నిర్మాణానికి దారి మళ్లిస్తున్నట్లు తెలుస్తోంది. భారత్తో ఉద్రిక్తతలు కొనసాగుతున్న సమయంలో అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ పాక్కు 8,000 కోట్లు రుణం మంజూరు చేసింది. ఈ నిధుల విషయంలో భారత్ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేయగా ఐఎంఎఫ్ కనీసం పట్టించుకోలేదు. ఫైనల్ గా భారత్ అనుమానాలే నిజమయ్యాయి. ఆ నిధులను ఇప్పుడు మళ్లీ ఉగ్ర స్థావరాల రీయాక్టివేషన్ కోసం ఉపయోగిస్తున్నాయి. పీఓకేలో ప్రస్తుతం నిర్మిస్తున్న ఉగ్ర స్థావరాల్లో అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉపయోగిస్తున్నట్లు నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి. భారత వైమానిక దాడులు, నిఘా ఉపగ్రహాల నుంచి సులువుగా తప్పించుకోవాలన్నదే వ్యూహం. దీనికోసం దట్టమైన ఆకుల చాటున దాక్కున్నా స్పష్టంగా పట్టేసే ఫోలేజ్ పెనిట్రేటింగ్ రాడార్లు, చీకట్లోనూ మనుషుల ఉనికిని పసిగట్టే థర్మల్ ఇమేజర్ల లాంటి అత్యంత ఆధునిక పరికరాలను ఈ క్యాంపుల్లో అమర్చేందుకు రెడీ అయ్యారని తెలుస్తోంది. భవిష్యత్తులో భారత సైన్యం గగనతలం నుంచి దాడికి ప్రయత్నిస్తే కళ్లు గప్పి తప్పించుకోవాలన్నది పాక్ దరిద్రపు స్ట్రాటజీ. పీఓకే సమీపంలో ఉగ్రవాద శిబిరాలకు ప్రాణం పోయాలన్న పాక్ ఆలోచనతో కథం మళ్లీ మొదటికి వచ్చినట్లయింది. అసలు పీఓకేలో ఉగ్ర శిబిరాల ఏర్పాటు వెనుక పాకిస్తాన్ స్ట్రాటజీ ఏంటి? పాక్కు బుద్ధి చెప్పాలంటే మరోసారి మన ఆర్మీ దూకుడు చూపించాల్సిందేనా? ఆపరేషన్ సింధూర్ సీక్వెల్ మొదలు పెట్టాల్సిందేనా? భారత్ టార్గెట్ గా పాక్ అసలేం చేయబోతోంది? ఆపరేషన్ సింధూర్ మళ్లీ మొదలు పెట్టాలా? కశ్మీర్లో పహల్గామ్ ఉగ్ర దాడి తర్వాత పాక్ టార్గెట్ గా ఆపరేషన్ సింధూర్కు శ్రీకారం చుట్టింది భారత్. ముందు పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్ర శిబిరాలను ధ్వంసం చేసింది. ఇందులో నియంత్రణ రేఖ పొడవునా ఉన్న శిబిరాలు కూడా ఉన్నాయి. దీంతో ఉగ్రవాదులకు గట్టిగా బుద్ధి చెప్పినట్లయింది. ఆ తర్వాత ఇరు దేశాల మధ్య యుద్ధం సాగడం, మధ్యలో పాక్ విజ్ఞప్తితో భారత్ కాల్పుల విరమణకు అంగీకరించడం జరిగిపోయాయి. అయితే ఆపరేషన్ సింధూర్ సందర్భంగా భారత సైన్యం సాధించిన విజయాలు పాక్కు పీడకలలా మారిపోయాయి. ఈ విషయాన్ని పాక్ ప్రధానితో పాటు ఆ దేశ నేతలు ఒప్పుకున్నారు కూడా. అయితే కుక్కతోక వంకర అన్నట్లు పాక్ తిరిగి ఉగ్ర శిబిరాలను నిర్మించడం స్టార్ట్ చేసింది. ఎల్ఓసి వెంట చిన్న చిన్న శిబిరాలను నిర్మించడం ప్రారంభించింది. జమ్మూ సెక్టార్లోని అంతర్జాతీయ సరిహద్దు దగ్గర మస్రూర్ బడాభాయ్, చప్రార్, లూని, షకర్గఢ్లో డ్రోన్ సెంటర్ లాంటి 4 లాంచ్ ప్యాడ్లను ఐఎస్ఐ భారీగా అభివృద్ధి చేస్తోంది. పెద్ద శిబిరాలను చిన్న చిన్న శిబిరాలుగా విభజించడం ద్వారా ఒకే స్థలంలో ఉగ్రవాదుల సంఖ్యను తగ్గించి దాడుల సమయంలో నష్టాన్ని తగ్గించే వ్యూహాన్ని అవలంబిస్తోంది. ఈ చిన్న శిబిరాలకు ప్రత్యేకంగా శిక్షణ పొందిన పాకిస్తాన్ సైన్యం సిబ్బంది ద్వారా భద్రతను పర్యవేక్షిస్తారు. ఒకటి మాత్రం క్లియర్, ఈ కొత్త శిబిరాలు లాంచ్ ప్యాడ్ల ఏర్పాటుతో భారత్పై ఉగ్రవాద కార్యకలాపాలను కొనసాగించేందుకు పాకిస్తాన్ ప్రయత్నిస్తున్నట్లు అర్థమవుతోంది. పాకిస్తాన్ ఉగ్ర శిబిరాలు మళ్ళీ కడుతుందంటే ప్రపంచానంతా ఓ మెసేజ్ ఇవ్వటానికి, వాళ్ళ దేశంలో కూడా ఇవ్వటానికి. మేము భారతదేశంతో మొన్న దెబ్బతిన్న ఆపరేషన్ సింధూర్లో మేమేం తగ్గిపోలేదు, మేము చేసే పని చేస్తాం, మా యుద్ధం కంటిన్యూ చేస్తాం అని మెసేజ్ ఇవ్వటానికి ఆ దేశంలో బయట చేస్తాను. కానీ భారతదేశం ఒకటి మర్చిపోకూడదు, పాకిస్తాన్తో మనకి దాదాపు 78 సంవత్సరాల నుంచి యుద్ధం జరుగుతూ ఉన్నది. స్వతంత్రం వచ్చిన రోజు నుంచి యుద్ధం అప్పుడే అవే పరిస్థితి లేదు. ఎందుకంటే పాకిస్తాన్ దగ్గర బలం లేకపోయినా చైనా ప్రోత్సహించి, చైనా సపోర్ట్ చేస్తుంది, చైనా డబ్బు ఇస్తుంది, అన్నీ చేస్తుంది. కాబట్టి పాకిస్తాన్కి దీంట్లో ఖర్చు లేదు, చేస్తూ ఉంటుంది. దీనికి జవాబు భారతదేశం ఏంటంటే మనం ఎప్పుడూ ప్రిపేర్ అయి ఉండాలి. పాక్ దరిద్రపు బాగోతం బయటకు రావడంతో భారత్ ఏం చేయబోతోందన్నది ఆసక్తికరంగా మారింది. ఆపరేషన్ సింధూర్ ఆగలేదని, ఉగ్రవాదాన్ని అంతం చేసే వరకు కొనసాగుతుందని మోదీ సర్కార్ క్లియర్ కట్ గా చెప్పేసింది. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తే దాన్ని యుద్ధంగానే పరిగణిస్తామని, తాట తీయడానికి వెనుకాడేది లేదని ప్రధాని మోదీ ఇప్పటికే పాకిస్తాన్కి వార్నింగ్ కూడా ఇచ్చారు. అయినా సరే పాక్ మళ్లీ తన కుక్కతోక బుద్ధి చూపిస్తోంది. భారత్ హెచ్చరికలను పట్టించుకోకుండా మళ్లీ తమ దరిద్రపు బుద్ధిని ప్రదర్శిస్తోంది. ఉగ్ర స్థావరాలను రీయాక్టివేట్ చేసే పనిలో పడింది. దీంతో ఆపరేషన్ సింధూర్ వృధా అయ్యిందా అనే చర్చ జరుగుతోంది.
అయితే అలాంటిదేమీ లేదు. ఇప్పటి వరకు ఒక లెక్క, ఇకపై ఒక లెక్క. ఉగ్రవాదం మాట వింటే విరుచుకు పడడమే అనే సందేశాన్ని ఆపరేషన్ సింధూర్తో ప్రపంచానికి చాటి చెప్పింది భారత్. పాక్ గుండెల్లో ఓ భయాన్ని మిగిల్చింది. అయినా సరే పాకిస్తాన్ తన బుద్ధి మార్చుకోవడం లేదు. భారత్లో అశాంతిని సృష్టించాలన్న ఏకైక ఎజెండాతో ముందుకు సాగుతోంది. శత్రువు ప్రతి ఎత్తుగడను ముందే పసిగట్టే మన నిఘా వ్యవస్థ వారి కుట్రలను ప్రపంచం ముందు బట్టబయలు చేస్తోంది. పాక్ వేసే ప్రతి అడుగును భారత్ నిశితంగా గమనిస్తూనే ఉంది. సరైన సమయంలో సరైన రీతిలో జవాబిచ్చేందుకు రెడీగా ఉంది. అవసరం అయితే తప్పదు అనుకుంటే ఆపరేషన్ సింధూర్కు సీక్వెల్ యుద్ధాన్ని పరిచయం చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.